సార్, 5 సంవత్సరాల క్రితం బ్యాంకు దోపిడీ చేసిన ముఠాకి ఈ స్మగ్లింగ్ ముఠాకి నిన్న గుడిలో జరిగిన హత్యకి సంబంధం ఉందని నా అనుమానం. యు ఆర్ రైట్. ఈ ముఠా వాళ్ళు తమ హెడ్ క్వార్టర్స్ ఇక్కడికే మార్చబోతున్నట్టు కూడా నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తాలూ వివరాలన్నీ ఈ ఫైల్లో ఉన్నాయి. జాగ్రత్త, చాలా తెలివిగా దర్యాప్తు సాగించాలి. ఎస్ సార్, యూ కెన్ ప్రొసీడ్. విమలా, విమలా, నువ్వు రెడీ అయ్యేసరికి 2 ఏళ్ల సినిమా అయిపోయేట్టుంది. త్వరగా రా. ఇదిగో రెడీ. ఏమిటండి అలా చూస్తున్నారు? పెళ్లి కూతురా, నీకు పెళ్ళి ఎన్నాళ్ళయింది? పెళ్లి కొడుకు గారు, మన పెళ్ళయి 4 సంవత్సరాలైంది. అది సరే, అప్పుడు అందంగా ఉన్నావా, ఇప్పుడు అందంగా ఉన్నావా? నేను చెప్పనా? అప్పటి అందానికి ఇప్పటి అనుబంధం తోడే. అబ్బే ఏం లేదు బాబు, మీ అమ్మకి కంట్లో నలుసు పడింది. ఏది? మీరు ఇలాగే ఉంటే సినిమా ఇంటర్వెల్ అయిపోతుంది. పదండి. రా బాబు. హలో, ఇన్స్పెక్టర్ శ్రీధర్ స్పీకింగ్. ఇజ్ ఇట్? ఎక్కడ? వెంటనే 4 కానిస్టేబుల్స్ స్పాట్కి పంపించు. ఎస్, ఓకే. విమల, అర్జెంటుగా వెళ్ళాలి, అంతే కదా? రండి. ఐఎమ్ సారీ విమల, మనకి డ్యూటీ ఫస్ట్. ఊరుకో బాబు, మనం గుడికి వెళ్దాం. చిన్న రేపు వెళ్దాం. ఏమండి, ఇవాళైనా తొందరగా వచ్చేస్తారు కదా? వీలైనంత త్వరగా వచ్చేస్తాం. వెళ్ళి నా యూనిఫామ్ బట్ట. అవునండి, ఇప్పుడే. ఎందుకు చాలా భయం వేసింది. పోలీస్ ఇన్స్పెక్టర్ భార్య భయపడటం ఏంటి? బయట నా పాత స్నేహితుడు ఊరు నుంచి వచ్చాడు. బయటే నిలబడ్డావేరా, లోపలికి రా. ఈ కరెంట్ ఎప్పుడు వస్తుందో ఏమో, ఫోన్ చేసి వస్తాను. టెలిఫోన్ కూడా అవుట్ ఆఫ్ ఆర్డర్. చూడు విమలా, వీడు మన ఊరి చైర్మన్ గారు అబ్బాయి. కాంట్రాక్ట్ పని మీద ఈ ఊరు వచ్చాడు. అనుకోకుండా కలుసుకున్నాం. రే ఏమిట్రా, చిన్నప్పుడు అలవాటు ఇంకా పోలేదా? ఆపరా. విమలా, వీడి పని పూర్తయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటాడు. ఏమైంది విమలా?
ఏమీ లేదండి, మైనా బొట్లు చేతి మీద పడ్డాయి. బ్యాట్లు తెస్తాను. చాలా కాలానికి తెలిసాం. టార్చ్ లైట్ ఎక్కడ పెట్టావు? ఇక్కడే ఉందిలే. లైట్స్ వచ్చాయి, రండి పంచేద్దాం. మర్చిపోయాను. అరే రాజు, ఇవాళ మా మ్యారేజ్ యానివర్సరీ. ఇందు భోజనం సిద్ధంగా ఉంది. అదే నీ గది. వెళ్ళి బట్టలు మార్చుకుంటా. బట్టలు మార్చుకోవడం కంటే ఆకలి తెచ్చుకోవడం ముఖ్యం. రా నడు. ఆహా, వాదన చూస్తుంటేనే కడుపు నిండేటట్టుందిరా. మా ఆవిడది అమృత హస్తం రా. ఒరే రాజు, సరిగ్గా 4 సంవత్సరాల క్రితం ఇదే రోజున మా విమలను పెళ్లి చేసుకునే అదృష్టం నాకు కలిగింది. అఫ్కోర్స్ అంత అదృష్టం అందరికీ ఉండదు. యు ఆర్ వెరీ లక్కీ. విమల, ఈ రోజైనా నీతో సరదాగా గడపలేదని బాధపడుతున్నావు కదా? లేదండి, తలనొప్పిగా ఉంది. తలనొప్పికి ఇంత బాధపడుతున్నావు? అమృతాజన్ రాయదా? వద్దులేండి, కాస్త మంచినీళ్ళు తాగి పడుకుంటే అదే తగ్గిపోతుంది. ఇప్పుడే త్వరగా రా. రాత్రి బాగా నిద్ర పట్టిందా? ఓ బ్రహ్మాండంగా నిద్రపోయాను. అందులో పోలీస్ ఆఫీసర్ ఇంట్లో భయం ఉంది. అలా అని అజాగ్రత్తగా మాత్రం ఉండకు. ఈ రోజుల్లో పోలీస్ ఆఫీసర్లకే మస్కా కొట్టేవాళ్ళు ఉన్నారు. అవునవును. బయటపై నీ సంగతి అడగడం మర్చిపోయాను రా. నీ ఉద్యోగం ఎలా ఉంది? చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఏమిట్రా అంత ఇంట్రెస్ట్? మరేం లేదు, ఈ మధ్య ఒక పెద్ద ముఠాన్ని పట్టుకునే బాధ్యత నా మీద పడింది. ఇప్పుడు ఆ లీడర్ తన మకాం కూడా ఇక్కడికే మార్చినట్టు తెలిసింది. ఆహా, అలాగా? ఇదివరకు జరిగిన చాలా నేరాలతో అతనికి సంబంధం ఉందని నా అనుమానం. ఏనాటికైనా ఆ దేశద్రోహిని పట్టుకుని ప్రభుత్వానికి అప్పచెప్పి తీరుతాను. రేయ్, నువ్వు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఏం భయం లేదు, దేశం కోసం నేను తెగించే ఉన్నాను. గుడ్, వెరీ గుడ్. అయితే త్వరలోనే పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ. వాడికి కూడా ఉద్యోగ విషయంలో ఏమో కానీ కుటుంబ విషయంలో మాత్రం నువ్వు చాలా అదృష్టవంతుడు. అఫ్ కోర్స్, నీ సంగతి ఏమిటి? పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నా? నీకన్నా ముందే చేసుకోవాల్సింది, కానీ కాస్తలో తప్పిపోయింది. ఏ, అదొక పెద్ద ప్రేమ కదా. అసలు ఏం జరిగిందంటే, ఏమండి, మీకు ఆఫీస్కి టైం అయింది. అవునవును, రైట్. ఇక నేను వెళ్ళొస్తాను రా. రాజు, నువ్వు ఇక్కడేమీ మొహమాట పడద్దు. ఇది నీ సొంత ఇల్లే అనుకో. అలాగే రా, ఇది నా సొంత ఇల్లే. ఓకే, వెళ్ళొస్తాను విమల.